హాయ్ గాయస్, శుభోదయం. పొద్దున్న లేచి ట్యాబ్లెట్లు వేసుకొని నీళ్ళు తాగేసిన. పెరిగిన భోజనం చూస్తూ ఫీల్ అవుతూ, ఎందుకంటే 10 days అయింది జిమ్కి ఒక హెల్త్ ఇష్యూ వల్ల. చాలా మిస్ అవుతున్నా జిమ్ని అయితే. ఏదో ఉన్న కొద్ది మజిల్స్ని అద్దంలో చూసుకుంటూ కొంచెంసేపు ముడిచిపోయినా, ఇంకేం పొడిచేది లేదులే అని అర్థమైపోయింది. తొందరగా వెళ్ళిపోవాలి జిమ్కి రికవర్ అయిన వెంటనే. ఇంకా షాప్కి రెడీ అయిపోయినా. అట్లనే మా దోస్తు కూడా ఫోన్ చేసిండు. ఆల్మోస్ట్ 1 year తర్వాత వస్తున్నాడు, మీట్ అవుదాం తర్వాత అంటే సర్లే అన్నాను. అట్లనే షాప్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. సో ఫాస్ట్గా షాప్కి బయలుదేరినా. కస్టమర్స్ బిల్స్ అయిపోగొట్టుకొని అట్లనే 2 ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చాయి. నీట్గా ప్యాక్ చేసి రెడీ పెట్టేసినాం. మా వాడు వచ్చిండు, లంచ్కి వెళ్దాం రా బయటికి అంటే ఇంకా అందరం స్టార్ట్ అయిపోయినాం. సో రెస్టారెంట్ కోసం వెతుకుతూ పిస్తా హౌస్లోకి దూరినాం. లంచ్ అయిపోగొట్టుకొని ఇంకా తర్వాత మా వాడు పొట్టలో వేడిగా ఉందిరా ఏదో ఒకటి తిందాంరా చల్లగా అంటే రాస్బెర్రీ విత్ మళ్ళీ ఉన్నది ఏదో ఒకటి పట్టుకొచ్చిండు, పేరు తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. షాప్కి వచ్చినాక ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, అది కూడా రెడీ చేసేసాను. పార్సల్ ప్యాక్ చేసినాక కస్టమర్ వచ్చేసి భయ్యా నాకు కొరియర్ వద్దు, క్యాన్సిల్ చేసేయండి, బస్ స్టాండ్కి వేయండి అని చెప్పాడు. నంద్యాల బస్కి ఏమన్నాడు. సో బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయినా. చాలామంది అడుగుతుంటారు ఒక క్వశ్చన్, ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇవ్వనని చెప్పి. సో ఒక్కొక్కరు ఒక ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటారు. నేను నా చిన్నప్పటి నుంచే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో నేను ఆ కష్టాలని మళ్ళీ పడదలుచుకోవట్లేదు, అందుకే ఫుల్ ఎఫర్ట్ ఇస్తాను ప్రతి దాంట్లో. బస్ స్టాండ్కి వచ్చినాక ఫుల్ క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 minutes లైన్లో దొబ్బించుకొని మొత్తానికి అయితే ఎల్లారు వచ్చేసింది. 8:53 అయింది. ఇంకా బస్ స్టాండ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు అన్న కొడుకుని తీసుకొచ్చిన. చాలా రోజులు అని చూసి చెప్పి వాడు కోన్స్ని ఆర్గనైజ్ చేసి వాడు ఆనందం మామూలుగా లేదు. సిగ్గుపడతాడు చూడు, ఎవడు వాడు. ఇంకా నైట్ అయితే రచ్చ రచ్చ చేసిండు. డిన్నర్ తర్వాత టెడ్డీ బిల్లుని మధ్యలో పెట్టి దానిలోనే జోకొట్టాలంట. అసలు సినిమా చూపించినాడు. వాడు కూడా ఒక టెడ్డీ బిర్ని తీసుకొని దానికి బెడ్షీట్ కప్పి చలేస్తుందంట, దానికి జ్వరం వస్తుందంట, కథలు చెప్పి ఇంకా దాన్ని అస్సలు వదలలేదు. సో బాయ్ గైస్, టుడే ఇలా గడిచిపోయింది. మళ్ళీ టుమారో కలుద్దాం. బాయ్ బాయ్.